వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ అంతా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత దివాళీ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటుంటాం. దసరాకు జరిగే ఉత్సవాలు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ అనగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ ఇంటికి చేరుకుంటుంది బతుకమ్మ పండుగ కోసం. అది తరతరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయం. మన ప్రకృతి కోసమే కాదు, ఆడబిడ్డలు ఇంటికి రావడానికి కూడా బతుకమ్మ పండుగ అనేది ఒక పెద్ద ఉత్సవంలా జరుగుతుంది. అందులోనూ పర్టికులర్గా ప్రస్తుతం నేనున్నటువంటి మెల్బోర్న్లో కూడా మెల్బోర్న్ తెలంగాణ ఫోరం 13 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఈ మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఎంటీఎఫ్ 13 ఏళ్ల నుంచి బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తోంది. యాక్చువల్గా ఎంటీఎఫ్ ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని, భావజాల వ్యాప్తిని మెల్బోర్న్లో, ఆస్ట్రేలియాలోనూ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో 2013లో ప్రారంభమైనటువంటి ఎంటీఎఫ్ ప్రతి సంవత్సరం బతుకమ్మ, దివాళీ, మధ్యలో దసరా, వీటన్నిటినీ కంటిన్యూస్గా క్రమం తప్పకుండా జరుపుకుంటోంది. అందులో 9 రోజుల బతుకమ్మ పండుగలో ప్రధానంగా 6 రోజులు 6 చోట్ల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాటిలో పార్టిసిపేట్ చేయడానికి నేను వచ్చాను. అండ్ నాతో పాటుగా ఇప్పుడు ఎంటీఎఫ్ని స్టార్ట్ చేసి 2013లో ఇక్కడ స్టార్ట్ చేయడానికి కారణం అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి నూకల గారు మనతో పాటుగా ఉన్నారు. అండ్ ప్రస్తుతం బతుకమ్మ సంబరాల్ని జరుపుతున్నటువంటి ఎంటీఎఫ్ ప్రెసిడెంట్ లక్ష్మీ నూకల గారు కూడా నాతో పాటుగా ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అన్న. నమస్తే. యాక్చువల్గా ఇప్పుడు నాకు ఎంటీఎఫ్ ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు యూజువల్గా అక్కడ ప్రెసిడెంటో ఫౌండర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. కానీ దీస్ 2 పీపుల్ ఆర్ మోర్ దాన్ ఏ ఫ్యామిలీ. ఇక్కడ మెల్బోర్న్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైనా అన్న, వదిన అని పిలుస్తూ ఉంటారు. వెంకటన్న, లక్ష్మీ వదిన. ఒకరేమో ఫౌండర్, ఇంకొకరేమో ప్రస్తుతం ప్రెసిడెంట్. సో అన్న, నేను యాక్చువల్గా ఎంటీఎఫ్ స్టార్ట్ అయింది 2013లో. 2014 నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ అన్నీ మ్యాసివ్గా జరుగుతున్నాయి. 2016లో నేను వచ్చిన దానికి ఇప్పుడు 2025లో జరుగుతున్న బతుకమ్మ సంబరాలకి చాలా 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 తేడా ఉంది కదా. అప్పుడు కొంచెం లిమిటెడ్గా కనిపించేవాళ్ళు తెలుగు వాళ్ళు, ఇప్పుడు విపరీతం అయిపోయినరు ఎక్కడ చూసినా. యాక్చువల్గా ఇక్కడ నాకు ఇంకొకటి మాట చెప్పాలనిపిస్తుంది. 2 తెలుగు స్టేట్స్ కాదు, 3 ఉన్నాయి. అందులో డల్లాస్ నగరం ఒకటి అంటారు. కాదు, ఇది 4వ స్టేట్ లాగా అనిపిస్తుంది మెల్బోర్న్ అనేది. మీరేమంటారు? నిజమే అమ్మా, తప్పకుండా చెప్పాల్సింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మెల్బోర్న్ తెలంగాణ ఫోరం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ముఖ్యంగా 2009 తర్వాత, అంటే రాజశేఖర రెడ్డి గారి నిర్యాణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఎంత గొప్పగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా జరుగుతుందో ఆ టైంలో మేము ప్రవాసాంధ్రులము ప్రపంచవ్యాప్తంగా మెల్బోర్న్లో కూడా మేమందరము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహానుభావుడు లేట్ శ్రీ జయశంకర్ సార్ గారి యొక్క ఆశీర్వచనంతో ఆయన మంచి పరిచయం నాకు వారు, అండ్ వరంగల్ వాణి కాబట్టి. అదే మాదిరిగా మన ప్రియతమ మిత్రుడు అండ్ మా మెల్బోర్న్ తెలంగాణ ఫోరంకు అడ్వైజరీ బోర్డు మెంబరు అండ్ ఫౌండర్ కూడా వారు తెలంగాణ ప్రకాష్ గారు. అండ్ తర్వాత నా ఏమంటారు, నేను ముందుకొచ్చి ఈ తెలంగాణ ఉద్యమంలోనే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ మిత్రులు, బిడ్డలు చాలామంది ఆస్ట్రేలియా నుంచి, మెల్బోర్న్ నుంచి, సిడ్నీ నుంచి మేము కూడా అందులో పాల్గొనడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఏదైతే అదేమంటారు ఆగస్టు 18వ తారీఖు 2013 తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అదే వరుసలో, అదే క్రమంలో బతుకమ్మ మొట్టమొదటి పండుగను మేము 6 అక్టోబర్ 2013 మేము మొట్టమొదటి బతుకమ్మ దాదాపుగా 700-800 మంది ఆడబిడ్డలతోటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే బతుకమ్మ నిర్వహించడం జరిగింది. అది మొట్టమొదటి బతుకమ్మ మన ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో చాలా బాగా జరగడం జరిగింది. 2014లో తదుపరి 15, 16, 17 ఆ విధంగా ఆ క్రమంలో 2 సంవత్సరాలకు ఒకసారి కొత్త ప్రెసిడెంట్ రావడం జరుగుతుంది. నా తర్వాత వచ్చిన ప్రెసిడెంట్లో ముఖ్యంగా తమ్ముడు ఏదైతే ప్రవీణ్ తోప్చర్ల, రాజు వేముల, ఆ తర్వాత సురేష్ గంగిరెడ్డి,
ప్రస్తుత ప్రెసిడెంట్ లక్ష్మీరెడ్డి నూకల, ఆమె కూడా 24-25-2000 సంవత్సరం ఈ బతుకమ్మ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 5 ప్రాంతాల్లో బతుకమ్మ జరుగుతుంది. అందులో మొట్టమొదటిది గర్వంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే పార్లమెంట్లో బతుకమ్మ జరుగుతుందమ్మా. ఓ, మెల్బోర్న్ పార్లమెంట్లో. ఓకే. అయితే ఆ పార్లమెంట్లో బతుకమ్మ ఎలా అంటే, మనం ఇండియాలో అయితే మనం తెలంగాణ అసెంబ్లీ అంటాము, ఇక్కడ పార్లమెంట్ అంటారు. అందులో ముఖ్యంగా మన పార్లమెంటు ఇక్కడ ఆడ సీఎం అంటాము, ఇక్కడ ప్రీమియర్ అంటారు. ప్రీమియరు, మంత్రులు, వాళ్ళ తోటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ పాల్గొనడం జరుగుతుంది. అందులో బతుకమ్మలో మాతో పాటు వాళ్ళు బతుకమ్మ పాటలతో డాన్స్ చేస్తారు. చక్కగా హ్యాపీగా ఉంటుంది, మంచి సంతోషకరమైన విషయం. అండ్ మిగతా 4 ప్రాంతాల్లో కూడా మెల్బోర్న్ వ్యాప్తంగా మెల్బోర్న్ తెలంగాణ ఫోరం బతుకమ్మ పండుగలు నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా వెంకటన్న చెప్పిన దాంట్లో ఫౌండర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, అందరూ మేలే ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక విమెన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత బతుకమ్మ పండుగ జరుపుతున్నారు. సో యూజువల్గానే బతుకమ్మ అనగానే ఆడబిడ్డ అనగానే ప్రకృతి, పూలు ఇవన్నీ ఉంటాయి. బట్ ఒక విమెన్, ఒక మహిళ బతుకమ్మ పండుగ చెప్తుంది కూడా అదే కదా వదినా, మన ఆడబిడ్డకు ఒక ఎంపవర్మెంట్ ఇవ్వాలి, బతుకనివ్వాలి. బతుకమ్మ పండుగ సారాంశం అది. సో ఇంతమందిని చూసిన తర్వాత మీరు ప్రెసిడెంట్ అయినరు, ఇప్పుడు బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేయడం అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? అది ఒక ఆడబిడ్డగా ఇది ఒక గర్వకారణము. ఎందుకంటే MTF స్థాపించినప్పటి నుంచి మన మెన్ సహకారం లేదు ఉమెన్ కూడా ముందరికి వెళ్ళలేరు. సో మెన్ ఆర్ బిహైండ్ దిస్ ఆర్గనైజేషన్. మనకు 4 pillars అనే కానీ ఏది ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెన్ లేనిది ఉమెన్ కూడా ముందరికి వెళ్ళలేరు. సో ఉమెన్ పవర్గా మనం చూడాల్సింది ఏంటి అంటే, ఉమెన్ కూడా ముందరికి రావాలి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ నడపడానికి కానీ, లేకపోతే దే హ్యావ్ టు టేక్ ఒక స్టెప్ ముందరికి వచ్చేసి మనం కూడా చేయగలము అన్న ధైర్యాన్ని ఒక స్టెప్గా నేను స్టార్ట్ చేశాను. ఇంతకుముందు తెలుగు ఆర్గనైజేషన్స్లో ఉమెన్ పవర్ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ MTFలో నేను రావడం అన్నది పెద్ద గర్వకారణం. సో మనకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. యూజువల్గా మనకి ఊళ్ళలో జరుగుతుంది అనగానే 9 రోజులు ఆబ్వియస్గా దసరా హాలిడేస్ అనేది ఉంటాయి కాబట్టి అందరూ పిల్ల పెద్ద ఊర్లోకి పోతారు, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మనకి మెల్బోర్న్లో ఉన్నటువంటి ఈ వర్క్ కల్చర్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. హాలిడేస్ ఉండవు, అందులోనూ పొద్దున పోతే సాయంత్రం రావాలి, మళ్ళీ అందరినీ కలుపుకొని పులప్ చేసుకొని ఒక 3-4 వేల మంది ఒక రోజు అటెండ్ అవ్వడం అంటే అదే ఒక పెద్ద టాస్క్. 9 రోజుల్లో ఒక రోజు జరుపుకుంటే పెద్ద టాస్క్. అట్లా కాదు, 9 రోజుల పండుగని 6 ప్రాంతాల్లో 6 రోజులు జరపడము అంటే ఇది ఒక ఏమంటారు, ఛాలెంజింగ్గా ఎట్లుంటుంది మీకు? ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒకటే ప్లేస్లో జరిపేవాళ్ళం కాబట్టి అందరూ లేడీస్ కానీ అందరూ ఫ్యామిలీస్ తోటి ఒక ప్లేస్కి వచ్చి ఆడుకునేవాళ్ళు అనమాట. కానీ వాళ్ళల్లో ఇప్పుడు మెల్బోర్న్ కూడా చాలా పెద్దగా అయిపోయింది. సో ప్రతి ఒక్క కార్నర్లో, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కార్నర్లో తెలుగు వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా వచ్చి మేము అంత దూరం బతుకమ్మల్ని చేసి తీసుకురాలేకపోతున్నాము, మీరు కూడా మా దగ్గరికి వస్తే బాగుంటుంది, మీరు కూడా ఇక్కడ ఈ ప్లేసెస్లో చేయండి అని అంటే మన ప్రవీణ్ తోపుచెర్ల ప్రెసిడెన్సీలో మనము 4 ప్లేసెస్లో బతుకమ్మ చేయాలి అని నిర్ణయించామన్నమాట. సో అలా మన MTF అన్నది వైడ్గా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. సో మన టీం అన్నీ ఆర్గనైజ్ చేసుకొని ప్రతి ఒక్క ప్లేసెస్లోకి పోయి వాళ్ళనంతా అక్కడికి రమ్మని చెప్పి పిలిచి ప్రతి ఒక్క ఇక్కడ ఏమవుతుంది అని అంటే వీక్ డేస్లో మనం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అందరూ వర్క్కి వెళ్ళి ఇంటికి వచ్చి, మరి ఈ సీజన్ కూడా టైప్ ఆఫ్ కోల్డ్ సీజన్. సో అందరూ బయటికి వచ్చి బతుకమ్మ ఆడాలన్నా లేకపోతే చేయాలన్నా చాలా కష్టం అవుతుంది అనమాట. అందులోనూ మెల్బోర్న్ అంటే ఎప్పుడు వర్షం ఉంటుందో, ఎప్పుడు ఎండ పడుతుందో, ఎప్పుడు చలి పెడుతుందో తెలియదు. ఒకే రోజు అన్ని సీజన్లో చూస్తుంటాం, అన్ని సీజన్స్ చూస్తూ ఉంటాము. మాకు అదొక అంటే నెగిటివ్ పాయింట్ అయినా కూడా ఇక్కడ చాలా మంది లేడీస్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలా ఎంతూజియాజం, యంగ్ పీపుల్ ఉన్నారనమాట. సో వాళ్ళకందరికీ లేదు మీరు పెట్టండి మేము వచ్చి చేస్తాము అన్న ఎంతూజియాజం చాలా మందిలో ఉందన్నమాట. ఒక్కసారి మనం బతుకమ్మ చేస్తున్నాం అంటే చాలా మంది లేడీస్ మనం వచ్చి జాయిన్ అవుతారు. సో దట్ క్రియేటెడ్ అస్ మనకి MTF ఇంతమంది ఉన్నారు వాళ్ళు వస్తారు అని అన్నప్పుడు మనకు ఒక ఆర్గనైజేషన్గా మనకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. ఎస్ దే ఆర్ దేర్ టు సపోర్ట్ అస్, కానీ మనం కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి
ఫోర్ కార్నర్స్కి తీసుకెళ్ళాలి, అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి, మన కల్చర్ని మనం స్ప్రెడ్ చేసుకోగలుగుతున్నాము అని మనకు ఒక సాటిస్ఫాక్షన్. మనం ఒక తెలంగాణ కల్చర్ని మన మెల్బోర్న్లో 4 ప్లేసెస్లో చేస్తూ, అది 5 ప్లేసెస్లో పార్లమెంట్తో పాటు 5 ప్లేసెస్లో చేస్తూ మన కల్చర్ని స్ప్రెడ్ చేస్తున్నాము. సో ఆ ప్లేస్లో పోయి చేసినామంటే అక్కడున్న కౌన్సిలర్స్ రావడం కానీ, అక్కడున్న మినిస్టర్స్ రావడం కానీ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఓకే, ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఇండియాలో ఉంది, తెలంగాణ స్టేట్లో ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఉంది అన్న స్ప్రెడ్ పెరుగుతూ ఉంటుంది అనమాట మనం ఈ ప్లేసెస్లో చేస్తుంటే. సో అది మాకు గర్వకారణం, ఇన్ని ప్లేసెస్లో చేస్తున్నామని. ఎంత కష్టమైనా కూడా వి ఫీల్ దట్ ఎనర్జీ అనమాట, మేము చేయగలము అన్న ఎనర్జీ వస్తూ ఉంటుంది. మన ఈ ఆడపడుచులు వచ్చి మీరు ఇంత మంచిగా చేస్తున్నారు, ప్లీజ్ మా దగ్గరికి రండి అంటే మాకు అదొక సంతోషం అనమాట, ఒక బూస్ట్ అనేది కూడా వచ్చేస్తుంటుంది. ఎస్. సో వెంకటన్న యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఏమో తెలంగాణ మూమెంట్ టైంలో స్టార్ట్ చేసింది, పెట్టింది కూడా తెలంగాణ మెల్బోర్న్ తెలంగాణ ఫోరం అని పెట్టింది. యూజువల్గా మనకి ఎక్కడైనా విదేశాలకు పోయిన తర్వాత తెలుగు వాళ్ళు వచ్చిండ్రు, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేసిండ్రు, లేకుంటే గ్రూపులు వచ్చినాయి, రాజకీయాలు వచ్చినాయి, కమ్యూనిటీ పరంగా కూడా వచ్చినాయి అనుకున్నప్పుడు ఇన్నేళ్ల నుంచి 2013లో పెట్టి ఇప్పుడు 13వ బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుతున్నప్పుడు అందరినీ కలుపుకొని పోవడం అనేది, ఇప్పుడు మా ప్లేస్లో పెట్టండి, మా దగ్గర కూడా ఆడండి, మేము ఆడతాం అంటే ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్ వాటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. అలాంటి గ్రూపులు కావచ్చు, అలాంటి కమ్యూనిటీ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయమ్మా. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్స్ కానివ్వండి, లోకల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ కామన్వెల్త్ గవర్నమెంట్, అంటే మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ అంటాము. ఈ గవర్నమెంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే విక్టోరియన్ మల్టీకల్చరల్ కమిషన్ ఉంది ఇక్కడ, అండ్ స్టేట్ ఆస్ట్రేలియన్, మన కామన్వెల్త్ సెంట్రల్ గవర్నమెంట్లో ఆస్ట్రేలియన్ మల్టీకల్చరల్ కమిషన్ ఉంది. అయితే ఈ కమిషన్స్ నుంచి, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి, గవర్నమెంట్ మన కామన్వెల్త్ గవర్నమెంట్స్ నుంచి ఫండింగ్ కూడా ఉంది ఇక్కడ. గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తారు. ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి కావాల్సిన కల్చరల్ ఫండ్ వస్తుంది. ఎస్, తప్పకుండా ఇస్తారు అండ్ ఎంకరేజ్ చేస్తారు. ముఖ్యంగా లోకల్ గవర్నమెంట్స్ అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ లోకల్గా మనం ఎక్కడెక్కడైతే కౌన్సిల్స్ అంటాం ఇక్కడ, అయితే వాటిని వాళ్ళ ఏరియాల్లో మనం కనుక సెలబ్రేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, 2013లో మేము బ్రేబ్రూక్లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 39 లిల్లీ స్ట్రీట్ బ్రేబ్రూక్లో ఈ వచ్చే శనివారం నాడు పెద్ద మెగా బతుకమ్మ ఉన్నది. మొత్తం మెల్బోర్న్ వైడ్గా వచ్చి మన ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోవడం జరుగుతుంది. అయితే ఆ యొక్క కౌన్సిల్ ఏదైతే ఉందో, మెరిబినాగ్ సిటీ కౌన్సిల్ అంటారు దాన్ని, ఆ కౌన్సిల్లో ఒక పర్టికులర్ స్ట్రీటు, దాదాపుగా ఒక 4-5 కిలోమీటర్లు ఉన్న స్ట్రీటు మనకు మెల్బోర్న్ తెలంగాణ ఫోరంకు కేటాయించడం జరిగింది. అండ్ దాన్ని మనము పూలతో సెలబ్రేట్ చేసుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. అండ్ అదే మాదిరిగా అదే కౌన్సిల్ మన మెల్బోర్న్ తెలంగాణ ఫోరం బతుకమ్మ పండుగని, అది మన తెలంగాణ రాష్ట్ర పండుగని ఇప్పుడు వాళ్ళ కౌన్సిల్ పండుగగా రిజిస్టర్ చేసుకున్నారు క్యాలెండర్ ఇయర్ లో. అది షెడ్యూల్ అయ్యి ఉంటుంది. సో ఇంత బాగా ఎంకరేజ్ చేస్తారు గవర్నమెంట్స్. కానీ అప్పుడు 2012, 13, 14 మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఏర్పడ్డ క్రమంలో అప్పుడు కొన్ని వైషమ్యాలు ఉండేవి, ప్రాబ్లమ్స్ ఉండేవి. నన్ను నానా రకాలుగా ఆలోచించడం జరిగింది. ఏంటంటే తెలుగు వాళ్ళని విడదీస్తానికి వచ్చాడు అనే మాట కూడా మధ్యలో తెలంగాణ అనేది వచ్చింది. కాబట్టి అందులో బాధాకరమైన విషయం ఏంటంటే మన తెలంగాణ మిత్రులే ఎక్కువ ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. బట్ నిజాయితీగా చెప్పాలంటే తదుపరి క్రమంలో వారు కూడా తెలుసుకొని, లేదు మంచి ఉద్దేశంతో మన తెలంగాణ కల్చర్ని, బతుకమ్మ, బోనాలు, అదే మాదిరిగా మన ఆడబిడ్డల యొక్క ఔన్నత్యము తెలియజేస్తానికి, ఆడబిడ్డల్ని మనం ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్లో ఉమెన్కి ఉన్న గొప్పతనాన్ని, ఏ విధంగానైతే ఉమెన్కు మన భారతీయ సంస్కృతిలో ఉన్న సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని మనం ఏ విధంగా గౌరవిస్తామో, విలువలతో కూడిన వ్యవస్థని ఇక్కడ మన మల్టీకల్చరల్ సొసైటీలో ఇంట్రడ్యూస్ చేయాలనే సదుద్దేశంతో నేను గతంలో కూడా న్యూజిలాండ్లో కూడా నాకు అనుభవంతో అక్కడ తెలుగు అసోసియేషన్ ఫౌండింగ్ వైస్ ప్రెసిడెంట్గా 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది 1998-2000 సంవత్సరంలో. సో ఆ అనుభవం అయితే నాకు పనికొచ్చింది. మిత్రులు, పెద్దలు, మన ప్రకాష్ గారు అయితేంది, లేకపోతే జయశంకర్ సార్ గారు, వారు చనిపోయి నిర్యాణం కంటే ముందు వారితో ఉన్న అనుబంధంతో చాలా చక్కటి అవగాహనపూరితమైన ఆలోచన సూచనలు ఇవ్వడము అండ్ వారు చెప్పిన విధి విధానాలు మేము పాటించడము, ఆరోగ్యకరమైన విషయాలు, ముఖ్యంగా పూలను ఏ విధంగా అయితే మనము ఇక్కడి కల్చర్కు మింగిల్ చేస్తానికి, అంటే సమీకృతం చేస్తానికి మేము గొప్ప విషయం. మనం మామూలుగా దేవుడికి పూజ చేసినప్పుడు పూలు పెట్టి పూజ చేస్తాము,
కానీ పూలనే దేవతగా పూజ చేస్తాము, దేవతగా తీసుకొని పూజ చేస్తామనే ఈ విషయము ఇక్కడి కల్చర్కి పరిచయం చేయడం అనేది మన మెల్బోర్న్ తెలంగాణ ఫోరం యొక్క ప్రత్యేకత. అండ్ మెల్బోర్న్ తెలంగాణ ఫోరంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరము ఎంతమంది అయితే కమిటీ మెంబర్స్ ఉన్నారో, గతంలో పనిచేసిన వారైనా, ఇప్పుడు పనిచేస్తున్న వారైనా, ఫ్యూచర్లో పనిచేయబోయేవారైనా ఒక కుటుంబంలాగా, ఒక తల్లి బిడ్డల్లాగా కలిసిపోయి పనిచేయడం జరుగుతుంది. అండ్ దీనికి అందరూ కారణము అది కేవలం వెంకటన్న నూకల, లక్ష్మీ వదిన నూకల అనే విషయం కాకుండా చాలా చక్కటి అనుభవాన్ని సంపాదించుకొని మేము మా బిడ్డల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాలు చేయడము అండ్ వచ్చే ముందు తరాల కోసం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఆవశ్యకతని ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడి సమాజానికి తెలిసే విధంగా గత 25 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము. సంతోషమైన విషయము. అండ్ ఈ అవకాశం కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మెల్బోర్న్ తెలంగాణ ఫోరం నుంచి నేను కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్గా ఇప్పుడు మీరు అందరినీ కలుపుకుపోవాలి, అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాలి, అందరికీ రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేయాలి కదా. యాక్చువల్గా ఒకే చోట మనకి తెలంగాణలో అంటే అంతకు ముందు రోజు నుంచి అన్ని పూలు తెచ్చుకుంటాం, అన్ని పెట్టుకొని కూర్చుంటాం, అవన్నీ చేయడానికి గంటలు టైం పడుతుంది. ఇక్కడేమో మనకు దొరికే తంగేడు పూలు కావచ్చు, మిగతా మన దగ్గర ఉండే నేటివిటీ ఉన్న పూలు అయితే కనిపించవు. బట్ బతుకమ్మ విల్ బి దేర్, మనం ఎట్లయితే ట్రెడిషనల్గా చేసుకుంటాం అనేది. సో రెస్పాన్సిబిలిటీస్తో పాటుగా డొనేషన్స్ కావచ్చు, మిగతావన్నీ ఇప్పుడు ఇక్కడ కౌన్సిల్ క్యాలెండర్లో షెడ్యూల్ చేసి పెట్టుకున్నట్టుగానే ఇక్కడ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడంతో పాటుగా లోకల్గా ఉన్న వాళ్ళకి మళ్ళీ డిస్ట్రాక్టెడ్గా ఉండొద్దు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది కూడా కల్పించొద్దు. ఎందుకంటే మనకి పాటలు ఉంటాయి, ఆట ఉంటుంది, అందులో కోలాటాలు ఉంటాయి, ఉయ్యల పాటలు ఇవన్నీ ఉన్నాయంటే సౌండ్స్, అంత సౌండ్ లేకపోతే మజా రాదు. అట్లాంటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఎట్లుంటాయి? అంటే మాకు ఇక్కడ ఏమవుతుందంటే మనము చేసే ప్లేస్ ఒకటి ఇంపార్టెంట్ అనమాట. మనము ఎక్కడైతే ఎక్కువ హౌజెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో చేస్తే మటుకు మనం 1 వీక్ ముందు కానీ 2 వీక్స్ ముందు కానీ అన్ని హౌజెస్లో లెటర్స్ వేయాలన్నమాట. సో మేము ఈరోజు ఇక్కడ ఈవెంట్ చేస్తున్నాము, మీకు ఇట్లా సౌండ్ వస్తుంది, మీకు ఇవి ఉంటాయి అని చెప్పి వాళ్ళకు ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి 2 వీక్స్ ముందు ప్రతి ఒక్క హౌస్లో వేసేసి వస్తామన్నమాట. సో అందరూ ప్రిపేర్ అయి ఉంటారు, ఓకే ఈరోజు ఇక్కడ ఈవెంట్ జరుగుతోంది, ఇట్లా సౌండ్ వస్తుంది, ఓకే సౌండ్ వచ్చినా కూడా దట్స్ ఓకే అన్నట్టు ప్రిపేర్ అయి ఉంటారనమాట. సో వాళ్ళు కూడా ఎవరన్నా కంప్లైంట్ చేస్తే అది వేరే డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. కాకపోతే మనం 13 years నుంచి అక్కడ చేస్తున్నాం కాబట్టి అది కూడా ఒక పెద్ద హాల్ అనమాట. మనం 13 years నుంచి ఒకే ప్లేస్ లో చేస్తున్నారు, ఒకే ప్లేస్ లో చేస్తున్నాం 13 years నుంచి. అది ఒక మనకు ఏంటంటే 2 బాస్కెట్ బాల్స్ అంత స్టేడియం అంత ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ బిగ్ వెన్యూ. సో అక్కడ అంత పెద్దగా ఉండే వరకు అది కూడా ఒక ఈవెంట్ చేయడానికి ఉన్న ప్లేసే. సో మనకు అన్ని పర్మిషన్స్ అన్ని కౌన్సిల్తో కానీ లేకపోతే వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి, మేము ఫుడ్ పెట్టొచ్చా, లేకపోతే అక్కడ స్టాల్స్ పెట్టొచ్చా, అక్కడ ఇంకా ఏమన్నా యాక్టివిటీస్ చేయొద్దో, మనకు బెలూన్స్ పెట్టాలంటే కష్టము, లైక్ ఇవన్నీ కౌన్సిల్ వాళ్ళ అప్రూవల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అప్రూవ్ చేసిందంటే మనం ఫుడ్ పెట్టొచ్చు, అన్ని కార్యక్రమాలు వితౌట్ ఎనీ ప్రాబ్లం చేసుకోవచ్చు అనమాట. సో మనం అంతా 6 months నుంచి మనం ఇవన్నీ ప్లానింగ్ చేస్తూ ఉంటాం అనమాట. మేము ఇక్కడ ఈ ప్లేస్ తీసుకుంటున్నాము, కౌన్సిల్కి అప్రూవల్ పంపిస్తాము, దాని తర్వాత మేము ఇట్లా చేస్తాము, మాకు ఫుడ్ పెట్టడం ఆనవాయితీ. మన కల్చర్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఏ ఈవెంట్ చేసినా కూడా మనం అన్నదానం అన్నది చేస్తాం అనమాట. అది మన ఇండియన్ కల్చర్ అది. సో ప్రతి ఒక్క ప్లేస్లో మనం ఫుడ్ ఫ్రీ పెట్టడం కానీ అన్నదానం ఇదంతా పర్మిషన్స్తో కూడింది ఉంటుంది. సో 6 months నుంచి ప్లాన్ చేసుకుంటా ఉంటే ఇదంతా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అనమాట. అట్లా సో ఇప్పుడు ఫుడ్ పెడతారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్. యూజువల్గానే ఒక పెద్ద గ్యాదరింగ్ ఉంది, మన వాళ్ళు వస్తున్నారంటే ఒక ఎంట్రీ ఫీజు అనేది ఉంటుంది, అక్కడ దాని స్పాన్సరర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత డొనేషన్స్ అనేవి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, QR కోడ్లు పెట్టి, అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే మనకు ముఖ్యంగా స్పాన్సర్షిప్ అన్నది మెయిన్లీ ఇంపార్టెంట్ అనమాట. మనకు కౌన్సిల్స్లో నుంచి మల్టీకల్చరల్ విక్టోరియన్ మల్టీకల్చరల్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ తెలంగాణ ఆర్గనైజేషన్స్ కానీ తెలుగు ఆర్గనైజేషన్స్ వాళ్ళకు అండ్ ప్లస్ ఇక్కడ కొన్ని బ్యాంక్స్ కూడా మనకు మేము ఈవెంట్ చేస్తున్నాము అంటే స్పాన్సర్షిప్స్ ఇస్తారు. ఓకే. సో ఆ స్పాన్సర్షిప్స్ ద్వారా మేము ఆర్గనైజేషన్స్ని ఈ
ఆర్గనైజేషన్స్ నడుపుతాం అనమాట. సో ఇండివిజువల్ గా డొనేషన్స్ అవి టికెట్ ఎంట్రీ ఫీజ్ అట్లాంటివి ఉండవు ఇంకా? మన ఈవెంట్స్ అన్ని ఫ్రీ ఈవెంట్స్ ఉంటాయి. మనం అది మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒక ఈవెంట్ చేయాలి అని అంటే ఇక్కడ ఇట్స్ మనీ మ్యాటర్స్, వేర్ ఎవర్ యూ గో మనీ మ్యాటర్స్. కాకపోతే మనకి ఏంటంటే మన కల్చర్ని మనం చూపించాలి, మన తెలంగాణ వాళ్ళలో ఉన్న ఏమంటారు హ్యాపీనెస్ ని అందరికి పంచాలి అని అంటే ఇవన్నీ బతుకమ్మ అంటేనే సంబరం కదా, ఆ సంబరాన్ని అందరి దగ్గర తీసుకెళ్ళాలి అని అంటే మనకి ఎప్పుడు అయితే మనీ పే చేయాలి అని అంటే అదొక డిఫరెంట్ మెంటాలిటీ, కమర్షియల్ యాక్టివిటీ అవుతుంది, ఒక పండగ సెలబ్రేషన్ లాగా ఉండదు అనమాట. సో మన పండగల్ని మనం ఇట్లా చూపించాలంటే దర్ హ్యాస్ టు బి ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎంట్రీ, ఇవన్నీ ఫ్రీగానే చేస్తాం అనమాట. అన్ని ఈవెంట్స్ ఫ్రీగానే అవుతాయి. సో అన్న, ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, ఇవన్నీ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా, ఎక్కడ ఎలాంటి వయలేషన్స్ ఉండొద్దు. యూజువల్గానే ఎక్కడైనా మనకి ఇప్పుడు దీపావళి పండుగ అంటే దీపాలు పెడతాం, కానీ ఇప్పుడు ఇక్కడ అలాంటి ఫైర్ డిటెక్టర్స్ ఉంటాయి, అక్కడ అలార్మ్స్ అనేవి వస్తుంటాయి. గ్యాదరింగ్ ఉంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రొసీజర్స్ని ప్రోటోకాల్స్ని పాటించాల్సి ఉంటుంది కదా, వాటన్నిటిని ఎక్కడ వయలేషన్స్ జరగకుండా ఏం చేస్తారు, మీరు ఏం చూసుకుంటారు? ఆర్గనైజేషన్ నుంచి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయేమో. దాంట్లో ముఖ్యంగా ఎస్ఈఎస్ అని సెక్యూరిటీస్, అండ్ అదే మాదిరిగా ఫైర్ రిలేటెడ్ ఫైర్ డిపార్ట్మెంట్స్, అండ్ అదే మాదిరిగా మన ఆర్గనైజేషన్లో ఉన్న టీంలో చాలామంది ఇండియన్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ హెల్ప్ అండ్ ఇవన్నీ మేము సర్టిఫైడ్ పీపుల్ ఉంటాం. ఓకే. సో ఇవన్నీ కంపల్సరీ మేము ప్రొవైడ్ చేసుకొని రెడీగా ఉంటాం అన్నట్టు. అండ్ అదే కాకుండా దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఏ ఈవెంట్ జరిగినా కానీ ప్రతి ఈవెంట్కి దాని యొక్క ప్రోటోకాల్ ప్రకారము మనము ఎవరెవరైతే విఐపీలు వస్తున్నారో వాళ్ళని కూడా మేము లుక్ ఆఫ్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ప్రొటెక్షన్ అయినా వాళ్ళకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ చూసుకోవాల్సి వస్తుంది. అదే మాదిరిగా $20 million వరకు మేము ఇన్సూరెన్స్ తీసుకొని ఉండాల్సి వస్తుంది ప్రతి ఈవెంట్కి. అయితే మేము ఇయర్లీ పేమెంట్ చేస్తాం కాబట్టి ఆ ఈవెంట్లన్నీ కవర్ అయిపోతాయి. సో దానికి మేము కంపల్సరీ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు, కొంతమంది కొత్త మిత్రులకి, కానీ ఇది చాలా అవసరం, చాలా సీరియస్ కూడా. అండ్ దాంతోపాటు ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్స్ని కలిపి ఏదైతే ఆస్ట్రేలియాలో ఉన్న కేవలం ఇండియన్ ఆర్గనైజేషన్సే కాకుండా, అంటే గుజరాతీ, బెంగాలీ లేకపోతే తమిళ్ అలా కాకుండా, ఇండియనైజ్డ్ ఆర్గనైజేషన్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ కానీ, సౌత్ ఈస్ట్ మన మిడిల్ ఈస్టర్న్ కానివ్వండి, యూరోపియన్ కానివ్వండి, అమెరికన్ కానివ్వండి, సౌత్ అమెరికన్ కానివ్వండి, ఇలాంటి ఆర్గనైజేషన్స్తో కలిసి కూడా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి మన యొక్క బతుకమ్మ పండుగలో కానీ బోనాల పండుగల్లో కానీ వాళ్ళను మేము భాగస్థుల్ని చేసి మనలో ఉన్న మాధుర్యం, ఆ ఎంజాయ్మెంట్ని వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళు చీరలు కట్టుకుని వచ్చి బతుకమ్మలు ఆడతారు, అండ్ చీరలు కట్టుకుని వచ్చి మన అమ్మవారికి బోనము సమర్పించడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకొక గొప్ప న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మన తెలుగు బిడ్డలకి, తెలుగు వాళ్ళకి ఒక అదృష్టమైన విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. మేము 2013లో మన మెల్బోర్న్ తెలంగాణ పురం స్థాపించాక 2014 నుంచి ప్రయత్నించాము. వారి పేర్లతో సహా చెప్తాను నేను. కృష్ణరాజు గారు క్యాన్బరా నుంచి, మన రావు కొంచెడ గారు ఇక్కడ ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి, అండ్ ఆదిరెడ్డి గారు అడిలైడ్ నుంచి, అట్లాగే ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు ప్రతి స్టేట్ నుంచి, 7 రాష్ట్రాల నుంచి. ఇక్కడ నేను కూడా వెంకట్ నూకల, నేను కూడా అందులో భాగస్తుని. అయితే తెలుగుని అధికార భాషగా గుర్తిస్తానికి మేము ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి, ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో 2014 నుంచి ప్రయత్నం చేస్తే కరోనా వచ్చి వెళ్ళాక 2020-21 తర్వాత అఫీషియల్ ఆస్ట్రేలియన్ ఒక భాషగా గుర్తించడం పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి ఆస్ట్రేలియాలో ఇప్పుడు తెలుగు అఫీషియల్ తెలుగు లాంగ్వేజ్ గా గుర్తించడం జరిగింది. ఓ దట్స్ గ్రేట్. నిజంగా ఎన్ని భాషలు ఉన్నాయన్న అందులో తెలుగు ఉంది అంటే? ఇట్లాంటి అఫీషియల్ గా అధికారిక భాషలు ఎన్ని ఉన్నాయి? భారతదేశం నుంచి తీసుకుంటామా, గుజరాతీ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇక్కడ, తెలుగు అధికారిక భాష, అండ్ తమిళ్ కూడా అధికారిక భాష, అండ్ అదే మాదిరిగా బెంగాలీ కూడా అధికారిక భాష, హిందీ అండ్ పంజాబీ కూడా అధికారిక భాష. ఓ అంటే అది పాపులేషన్ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకుంటే మన పాపులేషన్ కూడా అంతగా పెరుగుతోంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది అధికారికంగా గుర్తించాలి. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనకు దాదాపుగా తెలుగు వాళ్ళు ఆస్ట్రేలియా వైడ్ గా 1,00,000 పైన ఉన్నారు. ఓకే. సో ఆ విధంగా దాని అమౌంట్స్, దాని అకౌంట్స్ అన్ని ఏదైతే క్లియరెన్స్ ఉంటుందో దాన్ని బట్టి భాషని 2014 నుంచి ప్రయత్నం చేశాం. అదే చెప్తున్నాను నేను. అందులో ఇప్పుడు మీరు మోర్ రెస్పాన్సిబుల్ గా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది, చాలా బాధ్యతగా ఉండాలి తెలుగు వాళ్ళకి సంబంధించి. కంప్లీట్ గా
ప్రతిదీ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, ఈ కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ ఎప్పుడు ఇట్ హ్యాస్ టు మూవ్ ఆన్, ముందుకు వెళ్తూ ఉండాలి. దానికి మాలాంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటాము. మేము మా తరపు నుంచి మేము నా జీవితంలో దాదాపు 30 సంవత్సరాల కమ్యూనిటీ కోసం పనిచేయడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఈ కొత్త మిత్రులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా నేర్పించడము, అర్థమయ్యేటట్టు చెప్పడము, కొన్ని విషయాల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసే విధంగా చెప్పడము. మేము కూడా మాకంటే ముందు తరంలో ఉన్న మిత్రుల దగ్గర, గొప్ప వాళ్ళ దగ్గర నేర్చుకునే ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి తెలుగు భాష, తెలుగు వాళ్లకు, తెలుగు బిడ్డలకు, ముఖ్యంగా మన వచ్చే తరం వాళ్లకు 100-200 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో మన బిడ్డలకు అది అధికార భాషగానే కాకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మదర్ టంగ్గా ఉండిపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి బెస్ట్ విషెస్ టు యూ. మీరు చెప్పినట్టుగా ఇది కంటిన్యూ అవ్వాలి, ఒక పరంపరగా కొనసాగాలి. థ్యాంక్ యూ సో మచ్ వదిన, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ కవితమ్మ, మీకు అండ్ ఐ డ్రీమ్స్ కి చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్ అండ్ ఐ డ్రీమ్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్ అండ్ జై భారత్ మాతాకి జై. జై తెలంగాణ. జై తెలంగాణ. జై. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.